మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఆర్చ్ ఇది. ఇది సమ్మక్క పూజా మందిరంకి ఎంట్రన్స్. ఈ మేడారంలోనే సమ్మక్క పూజా మందిరం ఉంది. జాతర సమయంలో గుడి మెలుగుతో మొదలుకొని మండ మెలిగే పూజా కార్యక్రమాలన్నీ ఈ మందిరంలోనే నిర్వహిస్తారు. జాతరకు వచ్చే చాలామంది భక్తులకు ఇక్కడ సమ్మక్క గుడి ఉందని తెలియదు. మేడారంలోని పూజారులు, వడ్డెలు ఉదయాన్నే తలంటు స్నానం చేసి సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. తొలుత బూజు దులిపి అనంతరం నీటితో ఆలయం లోపల బయట శుభ్రం చేస్తారు. అనంతరం పూజారుల సంబంధీకులైన ఆడపడుచులు ఆలయంలో అలుగుపూతలు నిర్వహించి పసుపు కుంకుమలతో ముగ్గులు వేస్తారు. ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజా సామాగ్రి, వస్తువులు, వస్త్రాలను బయటికి తీసి నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం ధూప దీపాలతో తల్లికి పూజలు నిర్వహిస్తారు. జాతరకు వారం రోజుల ముందు దేవతలు ఉండే ఆవరణాలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్నే మండమెలిగే పండగ అంటారు. గుడి మండమెలిగే కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు. గుడిమెలిగే పూజా కార్యక్రమం ముగిసేంత వరకు పూజారులు ఉపవాసం ఉంటారు. గుడిమెలిగే పండగలో